హాయ్ అండి. తోటకూర ఫ్రై చేయడానికి ముందుగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేయాలన్నమాట. 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో వేసి ఉప్పు వేసి ఉడకపెట్టాలి. కొంచెం ఉప్పు వేసి కొంచెమే నీళ్ళు పోయాలన్నమాట. 2 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాను. 2 విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రావాలన్నమాట. 2 విజిల్స్ వచ్చేసాయి. కట్టేసుకున్నాం. కుక్కర్ స్టవ్ కట్టేసాను. ఈలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టేసాను. చూసారా, 2 విజిల్స్కి ఇలా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఉడకపెట్టకపోయినా బాగానే ఉంటుంది. కాకపోతే ఉడకపెడితే ఏంటంటే ఆ కాడలు అవి నోటికి తగలకుండా ఉంటాయి గట్టిగా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టం నాకులాగా కామెంట్ చేయండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. 3 గరిటెలు పోసాను. మా గరిటె చిన్నగా ఉంటుంది చాలా, అందుకని 3 గరిటెలు పోసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారానికి సరిపడా ఎండుమిర్చి, టేస్ట్ కోసం సాయి మినపప్పు అన్నమాట. 2 కలిపేస్తున్నాను. నేను కారం అయితే వేయనమాట. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే దానిలో కారం కంటే ఎండుమిర్చి బాగుంటాయి. కొంచెం పసుపు అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. తోటకూరలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తొందరగా వేగుతాయి, ప్లస్ బ్రౌనిష్గా ఉంటుంది అన్నమాట ఉల్లిపాయ ముక్క. తోటకూర ఇలా వడేసి పెట్టుకోవాలి. అది చూసారా, ఎక్కువ వాటర్ పోయలేదు కాబట్టి వాటర్ కూడా ఎక్కువ రాలేదు. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. ముద్దలాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్నైతే మేము చిలక తోటకూర అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మగ్గిపోతుంది అన్నమాట. ఫ్రై అవ్వకుండా మగ్గుతుంది. చక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మాది విజయవాడ దగ్గర అన్నమాట. అక్కడ మేము మా నాన్న, మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళందరూ ఇలాగే చేసేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పేరెంట్స్. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది తోటకూర ఫ్రై. టేస్టీగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.